ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన వారే ఈ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారని ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారే ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారు. అదే బ్యాచ్ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరి చక్రం తిప్పుతూ ఆ జిల్లాను శాసిస్తుందని టాక్. ఈ గ్యాంగ్ కి ఆ ఎమ్మెల్యేనే నాయకత్వం వహిస్తున్నాడనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరు వారు? ఎందుకీ పోరు? తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య వైరాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలా తెలంగాణ మంత్రులు ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలతో అధికార పార్టీని ఇరుకున పడేస్తున్నారు. ఆరోపణలు, ఫిర్యాదులతో అధికార పార్టీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న పరిస్థితుల్లో అన్నింటికీ కారణం ఆ బ్యాచ్ అంటూ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించి చివరికి ఓటమికి కారణమయ్యారు. ఇప్పుడు అదే బ్యాచ్ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి మంత్రుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ అన్ని పార్టీల వారిని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. అందులో బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు టీటీడీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి టీడీపీ హయాంలో మంత్రి పదవులు, ఉన్నత పదవులు అనుభవించిన వారే తర్వాత కేసీఆర్ పంచన చేరి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు. ఇప్పుడు అదే బ్యాచ్ మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పంచాయతీలు పెట్టి సునకానందం పొందుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే. దీంతో ఇప్పుడు ఈ కామెంట్స్ పైనే అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు పొందిన పాత టీడీపీ నేతల లిస్టు చూస్తే మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ నిజమే అనిపిస్తుంది. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి, కీలక నేతలు చల్లా ధర్మారెడ్డి, గుండు సుధారాణి, మార్ననేని రవీందర్రావు, మరికొందరు కీలక నేతలు టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు అనుభవించారు. అందులో సగం మంది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. వారి వల్లే మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొసగడం లేదని, ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేనే ఈ పంచాయతీలకు కారణమన్న కామెంట్స్ కాంగ్రెస్లో కాకరేపుతున్నాయి. ఎన్నికలకు ముందు కొందరు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇంకొందరు కండువాలు కప్పుకున్నారు. వారే మళ్లీ చక్రం తిప్పుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎన్నికల తర్వాత మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులంతా పాత టీడీపీ బ్యాచే. వారే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారనే తీవ్ర చర్చ సాగుతోంది. ఇందులో సగం మంది నేతలు టీడీపీ నుంచి వయా బీఆర్ఎస్, కాంగ్రెస్లోకి వచ్చిన వారేనని, వారే ప్రస్తుతం రాజకీయ చిచ్చు పెడుతున్నారని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఈ బ్యాచ్కి నాయకత్వం వహించే కడియం శ్రీహరిది కీలక భూమిక అంటూ తన రాజకీయ ప్రత్యర్థిపై ఆరోపణలు సంధిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా కలకలం రేపాయి. అన్ని పార్టీల్లో అన్ని పదవులు అనుభవించిన కడియం బుద్ధి మారలేదన్నారు తాటికొండ రాజయ్య. కడియానిది ఐరన్ లెగ్ అని, ఆయన ఎక్కడుంటే ఆ పార్టీలో నిత్యం గొడవలు, కోట్లాటలు మామూలే అంటున్నారు. గొడవలు పెట్టి, ద్వేషాలు పెంచి అధిష్టానం దగ్గర పంచాయతీలు పెట్టించడమే కడియం నైజం అంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య వైరానికి ముడిపెట్టి చూస్తే నిజమే అనేలా ఉన్నాయని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చ సాగుతోంది.